ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రతి సోమవారం మన ఛానల్లో శివుని 63 మంది నాయనార్ల దివ్య చరిత్ర సిరీస్ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ మహాభక్తుల జీవితాలు, వారు పరమశివునిపై చూపిన అచంచలమైన భక్తి, సేవాభావం, త్యాగం, అలాగే పరమశివుని అనుగ్రహం గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఇప్పటివరకు 63 మంది నాయనార్లలో 19 మంది మహాభక్తుల దివ్య చరిత్రలను తెలుసుకున్నాము. గత వారం ఆచారం కంటే నిర్మలమైన భక్తి గొప్పదని ప్రపంచానికి తెలియజేసిన తిరునీలనక్క నాయనార్ వారి దివ్య చరిత్రను తెలుసుకున్నాము. ఈరోజు 20లో నాయనార్ అయిన ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ వారి అపూర్వ దివ్య చరిత్రను తెలుసుకుందాం. రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని వదిలి పరమశివుని సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న ఈ మహాభక్తుని జీవితం మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ వారి దివ్య జీవితంలోకి ప్రవేశిద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ దివ్య చరిత్ర. రాజ్యాన్ని త్యజించి పరమశివుని సేవలో జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. జననం: శైవ సంప్రదాయం ప్రకారం ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ పల్లవ వంశానికి చెందిన ఒక ధర్మపరుడైన రాజు. తన ప్రజలను ప్రేమతో పాలిస్తూ, పరమశివునిపై అపారమైన భక్తితో జీవించినారు. రాజ్యపాలనలో న్యాయం, ధర్మం, దయ అనే 3 సూత్రాలను పాటించి ప్రజల ప్రేమను పొందినారని పురాణాలు పేర్కొంటాయి. శివభక్తి: రాజుగానే ఉన్నప్పటికీ ఆయన మనసు ఎప్పుడూ పరమశివుని పాదాలపైనే ఉండేది. ప్రతిరోజు శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయించడం, శివభక్తులకు అన్నదానం చేయించడం, ఆలయాల అభివృద్ధికి సహాయం చేయడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది. అయితే కాలక్రమేణా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రాజ్యం శాశ్వతం కాదు, పరమశివుని సేవే శాశ్వతం అని భావించినారు. రాజ్య త్యాగం: పురాణాల ప్రకారం తన కుమారుడు రాజ్యాన్ని పాలించే స్థాయికి చేరుకున్న తర్వాత ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ రాజ్యాన్ని అతనికి అప్పగించినారు. తాను రాజవస్త్రాలు, కిరీటం, రాజభోగాలన్నిటిని విడిచిపెట్టి సాధారణ శివభక్తునిగా జీవించడం ప్రారంభించినారు. ఆ రోజు నుండి ఆయన జీవితం పూర్తిగా పరమశివుని సేవకి అంకితమైంది. తీర్థయాత్రలు: ఆయన తమిళదేశంలోని అనేక పవిత్ర శివక్షేత్రాలను దర్శించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. ప్రతి ఆలయంలో పరమశివుని స్తుతిస్తూ భక్తిగీతాలు ఆలపించేవారు. శివభక్తులకు సేవ చేయడం, ఆలయాల్లో పూజలు నిర్వహించడం, భక్తులతో కలిసి ఓం నమః శివాయ అని జపించడం ఆయనకు పరమానందాన్ని ఇచ్చేది. వైరాగ్యం: రాజుగా అనుభవించిన సుఖాలన్నింటినీ మరచిపోయి అత్యంత నిరాడంబరంగా జీవించినారు. ఆయనకు సంపద, అధికారం, కీర్తి ఏవీ ముఖ్యం కాదు. పరమశివుని నామస్మరణ, శివక్షేత్రాల దర్శనం, శివభక్తుల సేవ మాత్రమే ఆయన జీవిత ధ్యేయంగా మారింది. పరమశివుని అనుగ్రహం: ఆయన అచంచలమైన భక్తి, సంపూర్ణ వైరాగ్యాన్ని చూసి పరమశివుడు ఎంతో ప్రసన్నులైనారని పురాణాలు పేర్కొంటాయి. చివరికి ఆయనకు దివ్య దర్శనం ఇచ్చి, తన సన్నిధిలో శాశ్వత స్థానాన్ని ప్రసాదించినట్లు శైవ సంప్రదాయం వివరిస్తుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం: అధికారం, సంపద, కీర్తి శాశ్వతం కావు. పరమశివునిపై నిజమైన భక్తి మాత్రమే శాశ్వతమైన సంపద. సేవ, వినయం, వైరాగ్యం మనిషిని భగవంతునికి చేరుస్తాయి. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా భగవంతుని సేవే అత్యున్నతమైనది.
ఎడిగల్ కాడవర్కోన్ నాయనార్ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. రాజ్యాన్ని గెలవడం గొప్ప కాదు, తన మనసును శివుని పాదాల వద్ద సమర్పించడం గొప్పది. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో మహాభక్తునిగా శైవ సంప్రదాయం నేటికి అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తోంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.